నమస్కారం. మనం సాధారణంగా ఒక వ్యక్తి ఒక రంగంలో మాత్రమే నిపుణుడని చూస్తుంటాం. కాని ఒకే వ్యక్తి అద్భుతమైన సంగీత విద్వాంసుడు, గొప్ప యుద్ధవీరుడు, అత్యుత్తమ రాజనీతిజ్ఞుడు మరియు జగద్గురువు అయితే ఆయనే మన శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనను మనం ఆల్రౌండర్ అని ఎందుకంటారో ఆయన జీవితంలోని ఈ అద్భుతమైన కోణాలను చూస్తే మీకే అర్థమవుతుంది. కృష్ణుడి జీవితం ఒక రంగుల విల్లు. కళాకారుడు. ఆయన పిల్లనగ్రోవి ఊదితే పశుపక్షాదులు కూడా మైమరిచిపోయేవి. ఆయన గొప్ప నర్తకుడు మరియు గాయకుడు. యుద్ధ తంత్రజ్ఞుడు. ఆయుధం పట్టకుండానే కురుక్షేత్ర యుద్ధ గమనాన్ని మార్చిన మహామేధావి. శత్రువుల వ్యూహాలను చిత్తుచేయడంలో ఆయనను మించినవారు లేరు. మేనేజ్మెంట్ గురువు. పాండవుల వంటి భిన్న స్వభావాలున్నవారిని ఏకం చేసి ధర్మం వైపు నడిపించిన గొప్ప లీడర్. సంబంధ బాంధవ్యాలు. యశోధకు ప్రేమగల కొడుకుగా, రాధకు ప్రేమికుడిగా, అర్జునుడికి ప్రాణస్నేహితుడిగా ప్రతి బంధానికి ఆయన ఒక కొత్త నిర్వచనమిచ్చారు. కృష్ణుడు కేవలం ఆడుతూ పాడుతూ గడపలేదు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వెనుకాడలేదు. ఒకవైపు అల్లరిచిల్లరి పనులు చేస్తూనే మరోవైపు విశ్వానికి దిశానిర్దేశం చేసి భగవద్గీతను అందించారు. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలి మరియు కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనే రెండు విషయాలను సమంగా నేర్పిన ఏకైక అవతారం కృష్ణావతారం. అందుకే ఆయనను పూర్ణపురుషుడు అని పిలుస్తారు. కృష్ణుడి జీవితం మనకు నేర్పేది ఒక్కటి: ఏ రంగంలో ఉన్నా నీ 100% ప్రతిభను కనబరుచు అని. మీకు కృష్ణుడిలోని ఏ రూపమంటే ఇష్టమో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.